హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అశ్విని క్యాప్చర్స్. మన ఇంట్లో అయితే చిన్నపిల్లలు రిమోట్లు ఎప్పుడూ కింద పడేస్తూ ఉంటారు కదండి. అందుకని నేను ఒక పాత జీన్స్ ప్యాంట్తో రిమోట్ కవర్ తయారు చేశాను. జీన్స్ ప్యాంట్ క్లాత్ని, ట్రాన్స్పరెంట్ కవర్ షీట్ని రెండు సమానంగా తీసుకున్నాను. ఈ కవర్ షీట్ మనకు ఫైల్స్ మధ్యలో కానీ బుక్ మధ్యలో కానీ ఉంటాయి. ఇవి కొంచెం మందంగా ఉంటాయండి. జీన్స్ ప్యాంట్ క్లాత్ని, ట్రాన్స్పరెంట్ కవర్ షీట్ని ఈ రెండు సమానంగా కలుపుతూ పైన కుట్టు వేసుకోవాలి. మళ్ళీ కింద కూడా ఈ ట్రాన్స్పరెంట్ కవర్ షీట్కి జీన్స్ ప్యాంట్ క్లాత్ని యూ షేప్ ఆకారంలో కట్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇది మనకు రిమోట్ బ్యాక్ సైడ్ క్లోజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది రిమోట్ పెట్టుకొని మనము క్లోజ్ చేసుకోవచ్చు. అలాగే మధ్యలో ఏదైనా మెత్తటి స్పాంజ్ లాంటిది పెట్టుకోవాలి. ఇది మనకు ఇంట్లో ఏదైనా వస్తువులు తెచ్చినప్పుడు అవి పగలకుండా వస్తుంటాయి కదండి, అది పెట్టుకోవాలి. రిమోట్ పెట్టి చూసుకొని ఎక్కడి వరకు కుట్లు వేసుకోవాలి చూసుకోవాలి, అడ్జస్ట్ చేసుకొని. ఇంట్లో మనకు మిషన్ ఉంటే మాత్రం చాలా తొందరగా అయిపోతుందండి, 5 మినిట్స్లో అయిపోతుంది. తర్వాత ఒక కాటన్ క్లాత్ కానీ ఏదైనా ఉపయోగం లేని క్లాత్ కానీ తీసుకొని కుట్లు కనబడకుండా మనం చుట్టూ నీట్గా కుట్టు వేసుకోవాలి. సేమ్ కలర్ దారం కానీ సేమ్ కలర్ క్లాత్ తీసుకుంటే మనకు ఈ కుట్లు కనబడకుండా రిమోట్ కవర్ చాలా నీట్గా వస్తుంది. నేను ఈ 2 రిమోట్ కవర్లు తయారు చేసుకోవడానికి 2 గంటలు పట్టిందండి. అదే మిషన్ ఉంటే మాత్రం చాలా తొందరగా అయిపోతుంది. అయినా మనం తయారు చేసుకున్నది చూసుకున్నప్పుడల్లా మనకు చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే 3 సైడ్స్ కూడా ఈ కుట్లు కనబడకుండా కుట్టు వేసుకోవాలి. బయట కొన్న వాటికంటే ఇవి చాలా ఎంతో గట్టిగా ఉంటాయి. మొత్తానికైతే రిమోట్ కవర్ తయారైపోయింది. ఇలాగే ఎన్ని రిమోట్ కవర్లు కావాలంటే అన్ని రిమోట్ కవర్లు మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందండి. అలాగే ఏదైనా పాత బటన్ ఉంటే తీసుకొని దాన్ని మనం బ్యాక్ సైడ్ ఇలా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. ఈ యూ షేప్ ఆకారంలో ఉన్న సైడు మనము కొంచెము కట్ చేసుకోవాలండి. కట్ చేసుకోవడం వల్ల ఈ కట్ చేసుకున్న దాన్ని మనము ఈ బటన్ లోపలికి పెట్టచ్చు. బటన్ లోపలికి ఈజీగా పెట్టవచ్చు. సో దీంతో రిమోట్ కింద పడకుండా సేఫ్టీగా ఉంటుంది. ఇక్కడ చూపిస్తాను చూడండి. నేను ఈ రిమోట్ కవర్ లోపలికి రిమోట్ పెట్టేశాను. బటన్ కూడా వెనక సైడ్ పెట్టేశాను. ఇలానే మనం ఇంట్లో ఈజీగా రిమోట్ కవర్లు తయారు చేసుకోవచ్చండి. నా ఐడియా మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ ఇట్. మరిన్ని ఐడియాల కోసం చూస్తూనే ఉండండి అశ్విని క్యాప్చర్స్.